అండ్ జగపతి బాబు గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే పుష్ప 2 సినిమాలో కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆ టీం తరఫున ముందు ఆ బాబుని కలవడం జరిగింది. అది కాకుండా అది మీడియాకు కూడా అంత లేట్గా తెలియడం జరిగింది, కానీ ఆయన అంత గోప్యంగా కలవడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా ఇప్పుడు 1 by 1 కలుస్తున్నారు. ఇలా ఏది జరిగినా ప్రేక్షకులు టికెట్ తెగితేనే సినిమా హీరో అనేది స్టార్డమ్ వస్తుంది. అలా వాళ్ళ టికెట్ కాకుండా ఇక్కడ ప్రాణం తెగింది. అది కాబట్టి ప్రాణాన్ని కూడా మీరు వాల్యూ ఇస్తూ అందరూ 1 by 1 వచ్చి పరామర్శించడం చాలా హర్షం. ఇది అంతా సీఎం రేవంత్ రెడ్డి గారి చలువే అనుకుంటున్నాను. ఆయన అంత ఎందుకంటే వేగంగా స్పందించడం వల్లే ఈరోజు అందరూ స్పందించి హర్షం వ్యక్తం. ఇలాగే ఆయన మంచి పరిపాలన ముందు ముందు అందించాలని, ఇంకా సినీ పరిశ్రమలు అండ్ పాలిటిక్స్ ఇద్దరు కలిసి ప్రజల మూలానే కాబట్టి ఏదైనా అది ఎంటర్టైన్మెంట్ ప్రజల కోసమే, పాలిటిక్స్ కూడా ప్రజల సంభోగం కోసమే కాబట్టి ప్రజల తరఫున ఏది చేసినా వాళ్ళు ఇద్దరు కలిసి మంచే చేయాలని. ఎందుకంటే పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, సినిమా మన స్కూళ్ళలో అవన్నీ డెవలప్ చేయాలంటే సినీ పరిశ్రమ, మన తెలంగాణ కూడా డెవలప్ కావాలంటే సినీ పరిశ్రమ మొత్తం హెల్ప్ చేయాలని రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. కాబట్టి సమన్వయంగా అంత పెద్దవాళ్ళు మురళీమోహన్ గారు వెళ్ళారు, రాఘవేంద్రరావు గారు వెళ్ళారు, నాగార్జున గారు కూడా ఎన్ కన్వెన్షన్ తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కాబట్టి ముందు ముందు మంచి పరిపాలనతో పాటు సినిమా పరిశ్రమ కూడా మంచి డెవలప్మెంట్ కూడా రాబోతుంది అని మన సినిమాటోగ్రాఫ్ మంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ బ్రో.